నమస్కారం. గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారానికి, పుట్టబోయే బిడ్డ మెదడు ఎదుగుదలకి మధ్య ఎంత బలమైన సంబంధముందో ఎప్పుడైనా ఆలోచించారా? అవునండి. ఈ 9 నెలల ప్రయాణంలో తల్లి తినే ప్రతి ముద్ద బిడ్డ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తుంది. మరి ఆ కీలకమైన పోషకాల రహస్యాలేంటో పదండి వివరంగా చూద్దాం. పుట్టబోయే బిడ్డ చాలా చురుగ్గా, తెలివితేటలతో ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఆ కోరిక నెరవేరాలంటే దానికి పునాది కడుపులో ఉన్నప్పుడే పడాలి. అది కూడా తల్లి తీసుకునే ఆహారం ద్వారానే. అవును, సరైన పోషకాలతో బిడ్డ మెదడుకు ఒక పటిష్టమైన పునాది వేయొచ్చు. సరే, మెదడు అభివృద్ధిలో ఒక హీరో లాంటి పోషకముంది. అదే ఒమేగా-3. దీన్ని మనం సింపుల్గా మెదడు నిర్మాణానికి అవసరమైన ఒక సూపర్ ఫ్యూయల్ అని కూడా పిలవచ్చు. అసలు ఈ ఒమేగా-3 ఏం చేస్తుందంటారా? ఇది నేరుగా బిడ్డ మెదడు కణాలని అంటే బ్రెయిన్ సెల్స్ని నిర్మించడంలో సాయపడుతుంది. మరోలా చెప్పాలంటే మెదడు అనే ఒక పెద్ద భవనానికి ఇటుకలు పేర్చే ముఖ్యమైన పనిని ఇదే చేస్తుంది. అందుకే ఇదంత ముఖ్యమన్మాట. ఇంతకే ఈ సూపర్ ఫ్యూయల్ ఎక్కడ దొరుకుతుంది? మనకు అందుబాటులో ఉండే చాలా వాటిల్లోనే ఉంటుంది. ఉదాహరణకి బాగా వండిన చేపలు అయితే డాక్టర్ని అడిగి మాత్రమే తినాలి. అలాగే అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్స్, ఇంకా గుడ్డులోని పచ్చసొన, వీటిలో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవటం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడో చిన్న చిట్కా, పెద్దగా కష్టపడక్కర్లేదు. రోజూ కేవలం 2 వాల్నట్స్ తినండి చాలు. ఇది చూడ్డానికే చాలా చిన్న అలవాట్లా అనిపించొచ్చు, కానీ ఇది బిడ్డ మెదడుకు ఇచ్చే బూస్ట్ అంత ఇంతా కాదు. ఇక మరో పవర్ఫుల్ జోడీ గురించి తెలుసుకుందాం. అవే ప్రోటీన్ మరియు ఐరన్. ఈ రెండూ కలిస్తేనే బిడ్డ సంపూర్ణ ఎదుగుదలకు అసలైన బలం, భరోసా. మెదడులోని కణాలు ఆరోగ్యంగా పెరగాలంటే ప్రోటీను, ఐరన్ ఈ రెండూ ఖచ్చితంగా కావాల్సిందే. వీటిలో ఏది తగ్గినా సరే దాని ప్రభావం నేరుగా మెదడు ఎదుగుదలపై పడుతుంది. అంత సింపుల్ విషయం ఇది. వీటికోసం ఎక్కడో వెతకాల్సిన అవసరమే లేదు. అన్నీ మన వంటింట్లో దొరికేవే. పాలు, పెరుగు, పనీర్, అన్ని రకాల పప్పులు, శనగలు, రాజ్మా, పాలకూరలాంటి ఆకుకూరలు, ఇంకా బాదం, జీడిపప్పు, వీటన్నింటిలో ప్రోటీన్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఒక్క విషయం బలంగా గుర్తుంచుకోవాలి. శరీరంలో ఐరన్ లోపమేర్పడితే మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. మరి ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే మెదడు ఎదుగుదల కూడా నెమ్మదిస్తుంది. అందుకే ఐరన్ విషయంలో అస్సలు రాజీపడకూడదు. సరే, ఇప్పటిదాకా మనం పెద్ద పోషకాల గురించి మాట్లాడుకున్నాం. కానీ మెదడు చురుగ్గా పనిచేయడానికి కొన్ని చిన్న సహాయకులు కూడా కావాలి. అవే విటమిన్లు, ఖనిజాలు. వాటి పాత్ర కూడా చాలా కీలకం. ముఖ్యంగా చెప్పాలంటే విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ డి, ఇంకా జింక్. ఈ మూడు మెదడును ఎప్పుడూ ఎలర్ట్గా, షార్ప్గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రంగురంగుల పండ్లు అంటే అరటిపండు, యాపిల్ లాంటివి, క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలు, బ్రౌన్ రైస్, ఓట్స్ లాంటి తృణధాన్యాలు తింటే ఈ విటమిన్లు చాలా సులభంగా అందుతాయి. ఇక విటమిన్ డి కోసం ఒక ఖర్చే లేని సహజమైన సోర్స్ ఉంది. అదే రోజూ ఉదయం పూట వచ్చే లేత ఎండ. కేవలం 15 నిమిషాలు ఎండలో నిల్చుంటే చాలు. ఇది బిడ్డకు ఇవ్వగల ఒక అద్భుతమైన బహుమతి. మంచి ఆహారం తీసుకోవటం ఒక ఎత్తైతే ఆ పోషణ శరీరానికి సరిగ్గా అందేలా చూసుకోవడం మరో ఎత్తు. దీనికోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా అవసరం. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ 4 సింపుల్ రూల్స్ పాటిస్తే చాలు. 1. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. 2. వీలైనంత ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలి. 3. మంచి సంగీతం వినడం అలవాటు చేసుకోవాలి. 4. హాయిగా కంటి నిండా నిద్రపోవాలి. ఇవి తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకు ఇద్దరికీ ఎంతో మేలు చేస్తాయి. అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క మాట, బిడ్డకు ఇవ్వగల అత్యుత్తమమైన ఆరంభం తల్లి తీసుకునే మంచి ఆహారం, అలాగే తను ఉండే సానుకూల దృక్పథమే. మరి ఇవన్నీ విన్నాక ఈ రోజునుంచే మొదలుపెట్టబోయే ఆ ఒక్క మంచి అలవాటు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చేసే ఆ చిన్న మార్పే బిడ్డ ఉజ్వల భవిష్యత్తుకు ఒక బలమైన పునాది కావచ్చు.